ఓఎంసీ అక్రమ గనుల తవ్వకంపై ఏర్పాటు చేసిన సాధికారిక కమిటీ సుప్రీంకోర్టుకు నివేదికను సమర్పించింది. అటవీ సంరక్షణ చట్టం ఉల్లంఘనలు జరిగాయని కమిటీ ప్రాథమికంగా నిర్ధారించింది. ఆంధ్ర, కర్ణాటక రాష్ట్రాల సరిహద్దుల్లో అక్రమ ఇనుప ఖనిజం తవ్వకంపై సుప్రీంకోర్టు ఏర్పాటు చేసిన సాధికారిక కమిటీ విచారణను పూర్తి చేసింది. ఈ ఏడాది ఆగస్టు 24న తపాలా గణేష్ అనే వ్యక్తి అక్రమ మైనింగ్లు, సరిహద్దు ఆక్రమణలు, పర్యావరణ చట్టాల ఉల్లంఘనపై సుప్రీంకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలు చేశారు. వ్యాజ్యాన్ని పరిశీలించిన అత్యున్నత న్యాయస్థానం నిజానిజాలను నిర్ధారించేందుకు అటవీ, పర్యావరణ వివాదాలను పరిశీలించే సుప్రీం సాధికారిక కమిటీకి విచారణను అప్పగించింది. పివి జయకృష్ణన్ నేతృత్వంలోని 7 సభ్యుల కమిటీ అక్టోబర్ 5న విచారణను పూర్తి చేసింది. ఇవాళ నివేదికను అత్యున్నత న్యాయస్థానానికి సమర్పించింది. ఈ నివేదికలో కొన్ని కీలక సిఫార్సులు చేసింది. ఓఎంసీ అటవీ సంరక్షణ చట్టాన్ని ఉల్లంఘించిన మాట వాస్తవమేనని కమిటీ ప్రాథమికంగా నిర్ధారించింది. బిఐఓఎల్, వైఎం అండ్ సన్స్, ఓఎంసీ, ఏఎంసీలు లీజు పొందిన ప్రాంతాలను తక్షణమే నిర్ధారించాలని కమిటీ పేర్కొంది. సరిహద్దుల నిర్ధారణ కోసం కేంద్ర, రాష్ట్ర సంస్థలతో ప్రత్యేక కమిటీ వేయాలని, కమిటీలో సర్వే ఆఫ్ ఇండియా, కేంద్ర అటవీ, పర్యావరణ శాఖల సీనియర్ అధికారులు సభ్యులుగా ఉండాలని సూచించింది. కమిటీలో సభ్యులుగా రాష్ట్ర గనులు, అటవీ, రెవెన్యూ, భూపరిపాలన శాఖల సీనియర్ అధికారులు కూడా ఉండాలని పేర్కొంది. సర్వే ప్రక్రియ పూర్తయ్యే వరకు గనుల తవ్వకం నిలిపివేయాలని అత్యున్నత న్యాయస్థానానికి సాధికారిక కమిటీ సిఫార్సు చేసింది. ధ్వంసమైన జీటీ స్టేషన్, సుంకులమ్మ దేవి ఆలయాన్ని పునరుద్ధరించాలని, సర్వే ప్రక్రియ పూర్తయిన తర్వాత అక్రమాలకు పాల్పడిన కంపెనీల మైనింగ్ లీజును రద్దు చేయాలని కమిటీ సూచించింది.